మసాలా చేస్తున్నాము. చికెన్, ధనియాల పొడి, కారము, కొంచెం కొబ్బరి పొడి వేసినాము. ఇప్పుడు ఇది వేస్తున్నాం, చిల్లీ చికెన్ మసాలా. చికెన్ మసాలా వేసినాము. కలర్, ఇది చికెన్ మసాలా, ఉప్పు వేసినాము. ఇంకా అంతే కలుపుకొని ఇంకా మొత్తం కొంతసేపు అంతా కలిపి పెట్టుకుంటే మసాలా అంతా పడుతుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఒక 10 minutes, తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కలర్ రైస్, ఇక్కడ చికెన్ కర్రీ, ఇక్కడ చికెన్ పకోడాకి ఇంకా ప్రిపేర్ చేసినాము. పొయ్యి మీద వేయాలి ఆయిల్లో. ఇక్కడ వడలకి పిండి రెడీగా ఉంది, ఇంకా పొయ్యి మీద వేయాలి. చిన్న చికెన్ పకోడా బాగా తింటాడు, చికెన్ కర్రీ ఎక్కువ తినడు. రైస్, చికెన్ పకోడా బాగా తింటాడు. రైస్లో అయితే కర్రీ కొంచెం తింటాడు. అంతే స్పెషల్ ఈరోజు. ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ అవుతుంది. చిన్న వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు అని. ఇప్పుడెప్పుడు తిన్నాము అని తినిపిస్తే బాగా తింటాడు, కానీ ఓన్గా తినలేడు. ఎక్కువ తింటా అంటాడు కానీ అసలు తినడు. కావాలంటాడు బిర్యానీ కూడా, కానీ అసలు తినడు. 2 ముద్దలు తింటాడు. రెస్టారెంట్కి వెళ్దామంటాడు, తినడు. వడలు స్టార్ట్ అయిపోయినాయి. ఆయిల్లో వడలు వేసుకుంటున్నాము. ఇంకా పిండి ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ పేపర్ మీద వేసుకొని హోల్ పెట్టుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే, అంతే. చికెన్ పకోడా ఫ్రై అవుతుంది. చికెన్ ప్రిపేర్ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని అయినాయి. ఇక్కడ పొయ్యి మీద కొన్ని వేస్తున్నాం. ఇది చికెన్ పకోడా ఒక కంప్లీట్ అయింది. కొంచెము పొయ్యి మీద కొంచెం ఉంది. చిన్నకు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు తిన్నారు. కర్రీ తింటారు, చికెన్ కర్రీ. చికెన్ పకోడా ఓన్లీ చిన్నకే. ఇంకా ఇక్కడ వడలు ప్రిపేర్ అయిపోయినాయి. చికెన్ పకోడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తినడమే.